అక్క మహంకాళి తమ్ముడా వీరప్ప మేనమామల బిడ్డలు పెరిగియుండా జానపద కళల కిల్లా మన తెలంగాణ. మన తంగడపల్లిలో అట్టహాసంగా మొదలైన బీరప్ప స్వామి నాటక రిహార్సల్స్ ఆ సందడేంటో చూసేద్దాం రండి. బావగారు నిన్ను నేను కూడా నయ్యా ఎన్ని చెప్పినా మహంకాళి నీకు దిగులెందులకు? నాకు నరభూపతి మహారాజు మేనమామైన 7 బిడ్డలు, ఏదో నాటి వారి పిల్లను తెచ్చి నాకు లగ్నము చేస్తానన్నుచున్నావే. నా యొక్క మ్యానమర్ధలైన కామరతిని తెచ్చి నేను తప్పక లగ్నము చేయువాడను. వాడు ఎంత మంత్రతంత్రములు గల్లా నేను జనుకు వాడను గాను. తొందరగా నీకు సెలవు ఇమ్ము. తక్షణమే నాగులకొండపురి పట్టణకు పోచున్నాను. తంగడపల్లి గ్రామంలో ఈ బీరప్ప నాటకం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఈ తంగడపల్లి గ్రామం లోపల వీళ్ళకు నాకు అనుబంధం కలిగింది 25 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు ఏది చేసినా ప్రతి ఆటకు ఒక 2 నెలలు తప్పితే 4 నెలల దాకా మేము భజన పూర్తి చేసి ప్రతి ఆటను దిగ్విజయం చేసుకున్నాం. ఎప్పుడైనా ఈ నాటకం నేర్చుకోవడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? ఈ నాటకము కొత్తగా నేర్చుకోవడానికి అయితే 3-4 నెలలు పడుతుంది. మా దగ్గర ఇది 2వసారి కాబట్టి ఒక 2 నెల లోపల కంప్లీట్ చేస్తాం. ఈ తరం జనరేషన్కి మీరు నాటకాల గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ప్రతి వారికి ఇది ప్రతి గ్రామము లోపల రామనామ స్మరణ, వీధి నాటకాలు ముందు తరానికి గుర్తుండాలని మేము ప్రతి వారికి గుర్తుండాలని ప్రతి సంవత్సరము ఈ నాటకాలు ఆడుతుంటాం. ఇప్పుడు ఈ ముందు తరం గిడ దీన్ని పోనీయకుండా వాళ్ళ కొంత లభితము కావాలని మేము ప్రోత్సహిస్తున్నాం. అందరికి నమస్కారము. ఈ యొక్క వీధి నాటకం జిల్లా సంగారెడ్డి, మండల్ సాహస్పేట్, గ్రామము తంగిడపల్లి, భజన మండలి భక్తులు ఈ యొక్క వీధి నాటకము మార్చి నెల 19 తారీఖు నాడు 9 గంటలకు బీరప్ప వీధి నాటకము జరపబడు. చూశారుగా మన తంగడపల్లి కళాకారుల అంకిత భావం. ఈ అద్భుతమైన బీరప్ప స్వామి నాటక ప్రదర్శన తంగడపల్లిలో అట్టహాసంగా జరుగుతోంది. మీ అందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మన జానపద సంస్కృతిని, ఈ అద్భుత కళను ఆదరించడానికి మీరందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. బీరప్ప నాటకంలో మళ్ళీ కలుద్దాం. అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుమో, విపనులలో కుల గావు మెల్లరల్